హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నాగటాక్స్. మీలో ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ దేశంలో మహిళలు ఇక నుంచి మొహం కనిపించకుండా ఉండేలా దుస్తులు ధరించాలి. ఒకవేళ కనుక మొహం కనిపించేలా దుస్తులు ధరిస్తే వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేసిన వారిలా పరిగణించబడతారు. అదేవిధంగా వాళ్ళు గట్టిగా మాట్లాడకూడదు, బిగ్గరగా మాట్లాడితే కూడా తప్పుగా పరిగణించబడతారు. అయితే ఈ రెండు చట్టాలు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అయితే ప్రవేశపెట్టబడ్డాయి. కొత్త చట్టాలను రూపొందించింది ఎవరంటే తాలిబాన్లు ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించి పాలించడం మొదలుపెట్టారో ఆ దేశంలో ఆ ప్రజలైతే తమ స్వేచ్ఛను కోల్పోయారని చెప్పొచ్చు. అయితే వీళ్ళు కొత్త చట్టాలు తెస్తున్నారు, అక్కడి ప్రజలైతే ఇబ్బంది పెడుతున్నారు. రీసెంట్గా అయితే ధర్మ పరిరక్షణ, చెడు నిర్మూలన లక్ష్యంగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు కొత్త చట్టాలు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా మహిళలు బహిరంగ ప్రదేశాల్లో బిగ్గరగా మాట్లాడకూడదు, మొహం కనపడేలా దుస్తులు ధరించడాన్ని నిషేధించారు. తాలిబాన్లు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రపంచం మొత్తం అంటే ఐక్యరాజ్యసమితితో పాటు అన్ని దేశాలు కూడా వ్యతిరేకించాయి. ఒకవైపు ఏమో గ్లోబలైజేషన్ అంటూ, ప్రాపంచీకరణ అంటూ అన్ని దేశాల్లోని ప్రజలు వేరే వేరే దేశాల్లోకి వెళ్ళి బతుకుతున్నారు, ఇంకా పూర్తిగా స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. కానీ ఇక్కడి ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు ఆఫ్ఘనిస్తాన్లో అయితే వాళ్ళు బతికున్న శవాలాగా జీవిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళకు పూర్తిగా స్వేచ్ఛ లేదు, ఏం చేయకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, నచ్చిన డ్రెస్ వేసుకోకూడదు, అదేవిధంగా అసలు మొహమే కనిపించకూడదని ఇప్పుడు కొత్త చట్టం. ఒకవేళ కనుక వీటిని దాటి వాళ్ళు ఎదిరించి పోరాడదామంటే చావడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. కొత్త చట్టాలని ప్రపంచం మొత్తం వ్యతిరేకించింది. ఐక్యరాజ్యసమితి కూడా ఒకవైపు అందరూ స్వతంత్రంగా జీవిస్తుంటే మీరు అక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పినా కూడా ఐక్యరాజ్యసమితి కానీ లేకపోతే మిగతా దేశాల మాటలు వినే పరిస్థితులు లేవు. అయితే ఈ చట్టాల ప్రకారం అయితే వారు ఏం తింటున్నారు అంటే అక్కడ ప్రజలు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు లాంటి వ్యక్తిగత అంశాలతో జోక్యం చేసుకునే అధికారం కూడా తాలిబాన్లకైతే ఉంది అని అక్కడ వాళ్ళు ప్రకటించుకున్నారు. అంటే సొంత వ్యక్తిగత వ్యవహారాల్లో కూడా వీళ్ళు అధికారులు జోక్యం చేసుకునే అవకాశం ఉంది అని కొత్త చట్టాలు చెప్తున్నాయి. మరి ఈ కొత్త చట్టాలు నిజంగా అక్కడ ప్రజలకు ఏమాత్రం మేలు చేస్తాయా అంటే అస్సలు ఆప్షనే లేదు. మొదట్లో అయితే ఆడవాళ్ళు చదువుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు కంప్లీట్గా ఆడవాళ్ళు బయటికి రాకూడదు, ఒకవేళ బయటికి వస్తే గట్టిగా మాట్లాడకూడదు, అదేవిధంగా ఇప్పుడు అసలు మొహమే కనిపించకుండా దుస్తులు ధరించాలని చెప్తున్నారు. సో మరి ఈ చట్టాలు నష్టానికి తప్ప అయితే లాభానికి లేవని నా అభిప్రాయం. మరి ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.